షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపలో ఇస్తున్న లేఖనాలను వింటూ ఎలోహిం యొక్క వాక్యము చేత మీరు బలాన్ని పొందుకుంటూ సంతోషిస్తున్నారనుకుంటున్నాము. ఈ దినముకు అనుదిన కృపలో భాగంగా లేఖనము లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనములో ఎలోహిం చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని చెప్పెను. కాబట్టి చూడండి, ఎలోహిం చెప్పిన మాట, ఎలోహిం సెలవిచ్చిన ప్రతి మాట కూడా ఆయన జరిగించి తీరుతాడు సుమా. కాబట్టి మన సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, మహాశక్తివంతుడు ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఉన్నదా? సమస్తము సాధ్యమే ఆయనకు. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుటకు ఆయన శక్తివంతుడు. కాబట్టి మన ఎలోహిమైన యెహోవా మన యొక్క జీవితాల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేర్చుటకు, ఆయన చేయుటకు శక్తివంతుడని మనం గుర్తెరగాలి సుమా. కాబట్టి అబ్రహాము జీవితంలో, శారా జీవితంలో పరమతండ్రి వాగ్దానం చేస్తూ వచ్చాడు. మీకు కుమారుని ఇస్తానని, మీ సంతానం అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేసిన తండ్రి. కాబట్టి వారి జీవితంలో ఆ వాగ్దానం చేయబడిన వాగ్దానమును వారికి నెరవేర్చనిచ్చి వారి జీవితంలో సంతోషం కలుగజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, సర్వశక్తి విశ్వాసం ఇచ్చిన బిడ్డలారా, ఆయన మన జీవితాలకు కూడా ఏదైనా మాట ఇస్తే, ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికైనా నరపుత్రుడు కాడు. ఆయన అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడైన. కాబట్టి ఆ సర్వోన్నతుడు ఆయన మాట ఇస్తే నెరవేర్చి మన జీవితాలను అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మనల్ని వృద్ధిపరుస్తాడు. కాబట్టి అందుకే పరమతండ్రి మన జీవితాలు ఇచ్చిన ఏ మాట కూడా, ఏ వాగ్దానం కూడా మన జీవితాలు జరిగి తీరుతుంది, నెరవేర్చబడి తీరుతుంది. ఆయన జరిగిస్తాడని మన విశ్వాసంతో ఆయన సన్నిధిలో సాగి వెళ్ళాలి సుమా. కాబట్టి అందుకే మన యొక్క జీవితాలను ఆయన గమనిస్తుంటుంటాడు. ఎంతవరకు ఆయన మనం విశ్వాసం ఇస్తున్నాం, ఆయన మాట ఎందుకు విశ్వాసం ఇస్తున్నామని మన యొక్క నమ్మిక చొప్పున, మన విశ్వాసం చొప్పున ఆయన మన జీవితాలు జరిగిస్తాడు సుమా. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి నమ్మకం ఉంచుము, ఆయన నీ జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసం ఉంచుము, తండ్రి వాగ్దానం చేశాడు నా జీవితంలో, అది నెరవేరుస్తాడని నువ్వు విశ్వాసం ఉంచుము. నీ విశ్వాసాన్ని బలపరిచి ఆయన నీ జీవితంలో జరిగిస్తాడు సుమా. కాబట్టి జరిగించుటకు ఆయన సిద్ధముగా ఉండి నాదుడైన. కాబట్టి మన విశ్వాసాన్ని గమనిస్తూ ఆయన జరిగిస్తాడు ప్రియులారా. కాబట్టి ఆయన వాగ్దానం ఏది కూడా తప్పిపోదు. ఆయన ఇచ్చిన మాట ఏది కూడా నెరవేరబడకుండా ఉండలేదు. కాబట్టి ఇంతవరకు కూడా ఏది కూడా నెరవేరకుండా ఉండలేదు. అన్నీ కూడా జరిగించిన సర్వోన్నతుడని ఆయన గురించి సాక్ష్యములు చెప్పబడుతున్నాయి. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన జరిగించి ఆయన మనల్ని నడిపిస్తాడు. అట్టి విధమైన కృప ఆయన ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నతుర, జీవాధిపతి, యెహోవా మహిమోన్నతుర, నిత్యగు తండ్రి, ఆశ్చర్యకరానికి స్తోత్రం చెల్లించుకొస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ మాట ఏది నిరర్ధకం కానేరదని వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి, మీ యొక్క మాట చేత మేము బలాన్ని పొందుటకు సాయం చేయమని మానసికుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రేమ, యెహోవా కృప, పరిశుద్ధాత్మ ఆదరణ నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.